పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తదియ తిథి, ధనిష్టా నక్షత్రం, ఆదివారం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. భోగి పర్వదిన ప్రత్యేకం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే అందరూ భోగి మంటల్ని వెలిగిస్తారు. సాయంత్రం పిల్లలకు భోగి పళ్లను పోస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ పర్వదినాల్ని మనం జరుపుకుంటాం. సూర్యుడు మకర సంక్రమణంలోకి ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి. సాధారణంగా ఈ పర్వదినాలు ఒక సంవత్సరం జనవరి నెలలో 13, 14, 15 తేదీల్లో వస్తే మరొక సంవత్సరం 14, 15, 16 తేదీల్లో వస్తాయి. ఇలా ఎందుకంటే ఒక్కో సంవత్సరం అధిక మాసం రావడమే కారణం. ఉత్తరాయణంలో దేవతల ప్రభావం, దక్షిణాయనంలో పితృదేవతలు, అసురుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పూర్వం ఒక రాక్షసుడిని సంహరించిన సందర్భంగా ఈ పర్వదినాన్ని జరుపుకున్నారని, అది అనాదిగా ఆచారంగా వస్తోందని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. అయితే మోక్షపురిని ఈ సందర్భంగా దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుందనే విశ్వాసం ఉంది. సంక్రాంతి సందర్భంగా రైతన్నల ఇంటికి తొలి ధాన్యం వస్తుంది కాబట్టి ధాన్యలక్ష్మిని పూజించడం మన సంప్రదాయం. ఈరోజు ఇంటిని పేడతో కలిపిన నీటితో శుభ్రం చేస్తారు. ధాన్యాలు పుష్కలంగా కలిగిన వారే ధనవంతులనే అభిప్రాయం పూర్వం ఉండేది. భోగి సందర్భంగా ఈరోజు సాయంత్రం తొలి పంటగా వచ్చిన ధాన్యాన్ని పొంగలిగా వండి ఇంటి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వం వ్యవసాయదారుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈరోజు ఒక పసుపు ముద్దను తయారు చేసి పూజ గదిలో ఉంచి పూజించి అనంతరం ఆ పసుపు ముద్దను నీటిలో కలిపి ఇల్లంతా సంప్రోక్షణ చేయాలి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే మనం జరుపుకునే పర్వదినాలన్నీ వైజ్ఞానికం, సంప్రదాయం, సంస్కారంతో కూడుకున్నవే. ఋతువులు, ప్రకృతిలో కలిగే మార్పులకు అనుగుణంగానే మనం పండగల్ని జరుపుకునే ఆచారాలని పెద్దలు ఏర్పాటు చేశారు. విద్యుత్తు పైకి కనిపించినట్టే ప్రకృతిలో కలిగే కొన్ని మార్పులు కూడా కంటికి కనిపించవు. అందుకే ఆ మార్పులకు అనుగుణంగా మన జీవితాలు సాఫీగా సాగేందుకే పెద్దలు ఈ పర్వదినాల ఆచారాలని ఏర్పరిచారు. భోగి పర్వదిన నేపథ్యం కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక వ్యక్తికి ఒక కూతురు ఉండేది. ఆ కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని దారిద్ర్యం బాధిస్తోందని అతడు భావించాడు. దీంతో ఒక గురువును ఆశ్రయించి ఏం చేయాలని అభ్యర్థించాడు. దాంతో ఆయన, నాయనా, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సమయంలో నీ కూతుర్ని నీ ఇంటికి ఆహ్వానించి ఆమె చేత దీపారాధన చేయించు. దీంతో నీ దారిద్ర్యమంతా దూరమవుతుంది అని సెలవిచ్చాడు. అతడు అలాగే ఆచరించడం ప్రారంభించాడు. అప్పటి నుండి మకర సంక్రాంతి సందర్భంగా కూతుళ్ళు పుట్టినింటికి విచ్చేసి దీపారాధన చేయడం ఆచారంగా మారింది. భోగి పర్వదిన ఆచరణ కార్యక్రమానికి స్వాగతం. భోగి పర్వదినాన సాయంత్రం స్త్రీలు తమ పుట్టింటికి విచ్చేసి ఒక పళ్ళెంలో బియ్యాన్ని పోసి దానిపై నవధాన్యాల్ని పోసి దానిపై 2 దీపాల్ని వెలిగించాలి. ఆ దీపాలతో పూజ గదిలో ఇంటి దైవానికి, సింహద్వారానికి హారతినివ్వాలి. దీనివల్ల ఇటు పుట్టింటికి అటు మెట్టినింటికి శుభం కలుగుతుంది. ఇక పురుషులు కొత్త బెల్లాన్ని ఇంటికి తీసుకురావాలి. మకర సంక్రాంతి నియమాలు కార్యక్రమానికి స్వాగతం. మకర సంక్రాంతి రోజున అందరూ సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తే అపమృత్యు దోషాలు దూరమవుతాయి. ఇలా ఆచరించడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. దీని పట్ల ఇతర సమయాల్లో ఉండే ఆచారాలను పక్కనబెట్టి స్త్రీలు 5 చుక్కల నూనెను తలకు రాసుకుని అహల్య, తార, సీత, మండోదరి, ద్రౌపదిల నామస్మరణ చేసుకుని తలస్నానం చేయాలి. స్నానమాచరించే నీటిలో నల్ల నువ్వులను వేసుకోవాలి. రేపు ఉదయాన్నే 7:15 నుండి 9:15 లోపు పూజను పూర్తి చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో హరిదాసులకు ధాన్యాన్ని సమర్పిస్తారు, కానీ పట్టణాల్లో హరిదాసులు అందుబాటులో ఉండరు. కాబట్టి కొత్త ధాన్యంతో వండిన తీయని పదార్థాన్ని ఏదైనా దేవాలయానికి వెళ్ళి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేయాలి. ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను ఉంచితే గనక అసురుల దిష్టి తగలదు. ఎండు కొబ్బరి ముక్కలు, పల్లీలు, నువ్వులు, సోంపులను దైవాలకు రేపు ఉదయం నైవేద్యంగా సమర్పించాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. భోగి పర్వదినం సందర్భంగా దుర్గాదేవిని ఎర్రని పుష్పాలతో పూజించాలి. దీనివల్ల మనకు జీవితంలో రక్షణ కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రైతులు పూజ గదిలో
తమలపాకుపై 5 రకాల పుష్పాల్ని ఉంచి 5 దీపాల్ని వెలిగించి వాటి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి పూజించాలి. దీనివల్ల పంచభూతాల రక్షణ కలుగుతుంది. విద్యార్థులు మహాగణపతికి 21 రకాల ఎర్రగన్నేరు పుష్పాల్ని కానీ 21 గరికపోచల్ని కానీ సమర్పించి 5 మోదకాల్ని నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం తర్వాత ఆ మోదకాల్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఆచరిస్తే విద్యలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇక స్త్రీలు ఒక మట్టి పాత్రలో నీటిని పోసి అందులో 5 మామిడాకులను ఉంచి దానిపై ఏదైనా మూతను ఉంచాలి. ఆ మూతపై దీపారాధన చేసి రేపు ఉదయం ఆ నీటిని స్నానమాచరించే నీటిలో కలుపుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.